హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూడండి. కుడుములకి ఇట్లా చేసి మళ్ళీ తీసుకోవాలి. రౌండ్ చేసి స్ట్రీమ్ చేయాలి. హలో 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబతిని. అందరూ వినాయక చవితి ప్రిపరేషన్స్ ఎలా చేసుకుంటున్నారు? హైదరాబాద్ లో అయితే చాలా వర్షం పడుతుంది. మేబీ వినాయకుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడేమో. వర్షం పడినా వీళ్ళు చేస్తారా చేయరా సరిగా పూజ అని చెప్పి మేమైతే అందరం 5 o'clockకి లేసి చక్కచక్క పనులు అయితే చేయడం స్టార్ట్ చేసాము. మా అన్నయ్య ఒక పని, మా వదిన ఒక పని, నేను ఒక పని, మా ఆయన ఏమో మా చెర్రీని పట్టుకున్నాడు అనమాట. ఇంట్లో పండుగ ఉంటే అందరు ఒక్కొక్క పని చేస్తే అది ఈజీగా అయిపోతుంది, ఎవరికి శ్రమ లేకుండా అయిపోతుంది అనమాట. మా బాబీ అయితే ఆల్ టైప్స్ ఆఫ్ మోదక్స్ ఇంకా కుడుములు చేస్తుంది. ఇంకా పూజ పనులు, అన్నం పెట్టడం, పెరుగన్నము అవన్నీ చేసిందనమాట. మా అన్నేమో పులిహోర చేశాడు, నేనేమో పాల తాలికలు ఇంకా బూరెలు చేశాను అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియలేదు అప్పుడు, ఎందుకంటే మనం దేవుడికి పెట్టే ప్రసాదం కాబట్టి టేస్ట్ చూడం కదా. అందరు కలిసి ఒక దగ్గర పండుగ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సందడి సందడిగా ఉంటుంది. పిల్లలతో అయితే ఫుల్ అల్లరన్నమాట. మా పొట్టిదైతే నన్ను అస్సలు వదలట్లేదు, అందుకని చెప్పి నేను ఇక్కడ నుంచి దాన్ని ఆడిపియడానికి ట్రై చేస్తున్నాను. మోదక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా బేసన్తో చేసిందనమాట మా బాబీ అయితే. ప్రాసెస్ అంతా నాకు తెలీదు, ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే అడిగి చెప్తాను. నేనైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే, నాకు చాలా నచ్చింది. గురుద్వారాలో కడా ప్రసాద్ ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ అనమాట. ఇది ఇంకా కొబ్బరితో కూడా చేసిందనమాట. నేనైతే ఇక్కడ పాల తలికలకి ప్రిపరేషన్ చేస్తున్నాము. చాలా మంది బియ్య పిండితో చేస్తారంట, మా బాబీ వాళ్ళు కూడా. కానీ నేను గోధుమ పిండితో అయితే బాగుంటది అని చెప్పి గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట. ఇంకా అది కొంచెం ఈజీ ప్రిపరేషనే కాబట్టి ఇంకా మా అన్నయ్యకి ఏదైనా హెల్ప్ కావాలేమో అడిగి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మంచిగా శారీ కట్టుకొని రెడీ అవుదాం అనుకున్నా, కానీ ఈ వర్షంకి పిల్లలతో అస్సలు కుదరలేదన్నమాట. ఫాస్ట్ గా చేసుకున్నాం ఇంకా పనులన్నీ. ఫస్ట్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇవన్నీ తీసి అందులో వేసేయాలి పిండితో కొంచెము. అదంతా బాయిల్ వచ్చేసిన తర్వాత అప్పుడు మిల్క్ను షుగర్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్కి నెయ్యి పోపు పెట్టుకోవాలన్నమాట. చూసారా, చాలా వర్షం పడుతుంది, తుఫాన్ అంట. అసలు చాలా అంటే చాలా వర్షం పడుతుంది ఆగకుండా. అయినా స్టిల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. ఇక ఇవి మినప్పప్పే అవుతున్నారు. మినప్పప్పు, అది కాజులు అన్నీ ఇక ఏం చేయాలి చెప్పు. అన్ని పనులు అవ్వాలి. వంట పనులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా పూజ ఇక్కడ పెడుతున్నాం డెకరేషన్. నాన్న ఫుల్ వర్షం పడుతుంది కదా, నువ్వు చెప్పు. మా అల్లుడు ఫుల్ వర్షం అస్సలు తగ్గట్లేదు. లెట్స్ సీ కిచెన్లో ఏమవుతుందో. దాంట్లో కెమెరా పెట్టాలా? అటే ఉంది అనుకుంటా. ఏం చేస్తున్నావు బాబీ? ఈడ వీడియో తీసుకుంటున్నా. ఇదా చిన్ను రాకి, అది చిన్నదా?
ఇవి రెండు ఎందుకు బాబీ? ఒకటి కవర్ అమ్మ పక్క లేదు, పక్క లేకపోతే అట్లా పెట్టు. ఓకే. బ్రాండెడ్ తెచ్చా. నువ్వేం బ్రాండ్? ఏం బ్రాండ్ రాది? పొద్దున్న కోపం బ్రాండ్ తెచ్చా, బ్రాండ్ తెచ్చా. ఇంత వర్షంలో మా బాబీ ఇక్కడ దానిమ్మకాయ తేవడానికి వెళ్తుంది అనమాట. వీళ్ళ కాలనీలో వినాయకుడికి ఏ పత్రి పెడతామో అన్నీ దొరుకుతున్నాయి. అనవసరంగా మా అన్నయ్య బయట నుంచి కొనుక్కొచ్చాడు. కానీ ఇవి పూలు, ఇవంతా పూజ సామాగ్రి, ఇదేమో మొత్తం ఆకు పత్రి కొబ్బరికాయలు, ఇక్కడేమో మా వినాయకుడు. నమ్మేట్ అది కాదు, అది అది గులాల్ రా, ఆడబెట్రా అది. కుంకుమ కొంచెమే అంటియాలి. ఇది చూడు చెర్రీ, చెర్రీ చూడు. ఏం అడుగుతున్నావు నాన్న అత్తని? ఏం స్టోరీ అవుతున్నావు నాన్న? ఏం స్టోరీ అవుతున్నావు? ప్రహ్లాదుడా? గణపతి స్టోరీయా? అందరం చేయబట్టుకుంటాం. గణపతి పప్ప, గణపతి బప్ప మోర్యా. జై గణపతి బప్ప మోర్యా. గణపతి బప్ప. విడి పట్టుకొని వచ్చిండు మోదక్. మళ్ళీ నానా గణపతి బప్ప జై జై. మీ అందరు కూడా నాతో చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై. వినాయకుడిని పెట్టగానే పాజిటివ్ వైబ్ వచ్చింది అసలు ఇల్లంతా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. నాకద్దు, మీరే ఇవ్వాలి పూజ. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. ఈ రోజుకి పూజారి అయినా పంతులు అయినా ఎవరైనా మా బాబీయే అన్నమాట. ఎందుకంటే మా బాబీయే పుస్తకం చదువుతుంది, కథ అంతా చెప్తుంది. పుస్తకం చదువుకుంటూ పూజ చేసుకుంటే భలే అనిపిస్తుంది అసలు. పూజ అంతా అయిపోయింది. ప్రసాదం అయితే పెట్టేశాం దేవుడికి. ఇక్కడ హారతి ఇస్తున్నాము. ఇంటికి పెద్ద మగవాళ్ళే కాబట్టి వాళ్ళు ఇస్తే చాలా మంచిదని వాళ్ళు ఇస్తున్నారు అనమాట. చూసారా మా బుజ్జి గణపయ్యని ఎంత అందంగా ఉన్నారో అసలు. మా పిల్లలైతే చాలా ఎగ్జైటెడ్ గా ఉండే అన్నమాట. మనం వినాయకుడు అంటేనే ఎన్నో కోరికలు కోరుకుంటాం కదా, అది జరగాలని చెప్పి మేము అంతే చాలా మంచిగా మొక్కుకొని ఆ కోరిక నెరవేరాలని కొబ్బరికాయ కొడుతున్నాము. సో మా హస్బెండ్ కూడా మంచిగా మొక్కుకొని అంత మంచి జరగాలని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టాడు. విన్నారా మీరే, పిల్లలతో మా ఇంట్లో లొల్లు ఎలా ఉందో అలా ఉంటుంది మరి మా పొట్టోళ్ళతోటి. మేమైతే మంచిగా వాళ్ళని లోపలికి పంపి పూజ చేసుకున్నాము ఫైనల్లీ.
మా డాడీకి ఫోన్ చేసి ఎంకాయ ఏముల్ తాత అనే పాట పాడుతూ ఇలా మొక్కారనమాట. ఫైనల్లీ మీలో ఎంత మందికి పాట తెలుసో కింద కమెంట్ చెయ్యండి. మా బాబీ అయితే అందరికి ప్రసాదాలు ఇవ్వడానికి వెళ్ళింది. సో నేనైతే ఈ పని చేస్తున్నాను అనమాట. పూజ అయితే సక్సెస్ఫుల్లీ చాలా బాగా జరిగింది, ఏ ఆటంకం లేకుండా. వంటలు కూడా చాలా బాగా అయినాయి. ఉప్పు కొంచెం తక్కువ అయ్యింది ఫ్రాంక్గా చెప్పాలంటే. పూజ అయిపోయింది, ఇంకా మేము తింటున్నాం. ప్లేట్ తెచ్చుకోవడానికి పోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ తెస్తాను.